హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హియర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ మౌనిక. ఈరోజు అయితే మనం గ్రిల్డ్ పైనాపిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మీరు బార్బిక్యూ నేషన్స్లో తినే ఉంటారు. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అందరి దగ్గర అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అయితే నేను పైనాపిల్ని కట్ చేసుకుంటున్నాను. మనకి పైనాపిల్ అనేది మే నుంచి ఆగస్టు మధ్యలో ఎక్కువగా దొరుకుతుందండి. సో ఈ టైంలో పైనాపిల్ కనుక తీసుకుంటే మనకి స్వీట్గా ఈ స్నాక్ చేసుకోవడానికి టేస్ట్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం మీకు ఇలాగా సీజనల్లో దొరికిన పైనాపిల్స్తో చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనం పైనాపిల్స్ అన్ని కట్ చేసుకున్నాం కదండి. సో వాటి మ్యారినేషన్కి మనం అన్నీ కలుపుకుందాము. సో ఫస్ట్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ పెప్పర్, 1/2 టీ స్పూన్ జీరా, 1/4 టీ స్పూన్ సినమన్ పౌడర్ అండ్ 1/2 లెమన్. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ పీసెస్ని అయితే వేసి మ్యారినేట్ చేసుకోండి. ఇలా ప్రతి పీస్కి పట్టేలా మ్యారినేట్ చేసుకోండి. ఇలా అన్నిటిని మ్యారినేట్ చేసుకోండి. ఇందులో మనం షుగర్ ఎందుకు వేసుకున్నామంటే క్యారమలైజ్ అవ్వటం కోసం షుగర్ వేసుకున్నాం అనమాట. మంచి టేస్ట్ వస్తుంది. సో ఇవి ఒక 1/2 అన్ అవర్ వరకు మ్యారినేట్ అవ్వాలి. అప్పుడు మనం గ్రిల్ చేసుకుందాం. ఇలా మనం పైనాపిల్ పీసెస్ని మ్యారినేట్ చేసుకున్నాం కదండి. ఇవి మ్యారినేట్ చేసుకొని 1 అవర్ అవుతుంది దాదాపుగా. ఇప్పుడైతే ఇలాగా సన్నని ఊసలకి లేదంటే మీ దగ్గర పెద్దవి టూత్ పిక్ కానీ ఇలా దేనికైనా సరే గుచ్చుకొని మనం ఇప్పుడైతే కాల్చుకుందాం. మీ దగ్గర బొగ్గులపై అవైలబుల్గా ఉంటే దాని మీద కూడా కాల్చుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే స్టవ్ మీద కాల్చుతున్నాను అనమాట. ఇలాగా చపాతీ ప్యాన్ ఒకటి, మనకి పుల్కా ప్యాన్ అంటుంది కదా, అలాంటి ప్యాన్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ పైనాపిల్ పీసెస్ని దీనికి గుచ్చేసుకుంటున్నాను అనమాట. ఇలా అన్నిటినీ మనమైతే ఇలా ఓసలకి గుచ్చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా గుచ్చేసుకున్నాం కదా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వీటిపైన ప్లేస్ చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. మీకు ఒకవేళ ఇలాంటివి ఏవి అవైలబుల్గా లేవు, డైరెక్ట్గా ఫైర్ మీద వద్దు అనుకున్నట్టయితే మీరు ప్యాన్ మీద కూడా మీరు కాల్చుకోవచ్చు అనమాట. ఫ్రై చేసుకొని తినచ్చు, బాగుంటుంది. అలా కూడా బాగుంటుంది. సో ఇదేంటంటే ఒరిజినల్ ఫ్లేవర్ కోసం, మనకి బార్బిక్యూ ఫ్లేవర్ కోసం ఇలా చేస్తున్నాం అనమాట. పైనాపిల్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా? నాకు తెలిసిన ఉపయోగాల వరకు మీకు చెప్తాను. ఈ పైనాపిల్ తినడం వల్ల మనకి డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, డైట్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అనమాట. వెయిట్ లాస్లో చాలా హెల్ప్ చేస్తుంది.
లో క్యాలరీ ఫుడ్ అండ్ హై ప్రోటీన్స్ అండ్ మినరల్స్ మనకి బాగా దొరుకుతాయి. విటమిన్స్ అండ్ మినరల్స్ బాగా దొరుకుతాయి అన్నమాట ఇందులో. ఎస్పెషల్లీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే వాళ్ళకి ఈ పైనాపిల్ తినడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా ఇందులో ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణాలు ఉంటాయంట. ఇన్ఫ్లమేషన్ అంటే మనకి వాతం చేస్తుంది అంటారు కదా, ఆ వాతం చేసి కొంతమంది నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా వాతం నొప్పుల నుంచి ఇది రిలీఫ్ ఇస్తుందంట. అండ్ అంతేకాకుండా ఆర్థరైటిస్ పెయిన్స్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఆర్థరైటిస్ పెయిన్ కూడా ఇది తగ్గిస్తుంది. ఇలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి పైనాపిల్ వల్ల. సో పైనాపిల్ మనకి సీజనల్గా దొరికినప్పుడు ఖచ్చితంగా తీసుకొని తిందాం. అసలు మనం సీజనల్ ఫ్రూట్స్ పైనాపిల్ అనే కాదు, ఏ సీజనల్ ఫ్రూట్ అయినా సరే మనం మిస్ చేయకుండా తినాలన్నమాట. ఎందుకంటే వాటిలో ఉండే ప్రోటీన్స్ అండ్ మినరల్స్ చాలా నేచురల్గా, అప్పుడు ఎందుకంటే న్యాచురల్గానే మనకు ఆ సీజన్లో కాస్తుంది కాబట్టి మనకి తక్కువ పెస్టిసైడ్స్తోనే ఆ సీజన్లో ఆ ఫ్రూట్ అనేది వస్తుందన్నమాట. సో అందుకని మనం ఆ సీజన్లో ఆ ఫ్రూట్ని మనం ఎంజాయ్ చేయడం చాలా బెటర్. అన్సీజనల్ ఫ్రూట్ కన్నా కూడా సీజనల్లో మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ పైనాపిల్ దొరికింది, శీతాకాలంలో సీతాఫలం దొరుకుతుంది. శీతాకాలంలో సీతాఫలం న్యాచురల్గానే పండుద్ది అనమాట. దానికి ఎక్కువగా మనం మందు ఏమి వేయవసరం లేదు, పెస్టిసైడ్స్ వేయవసరం లేదు. అలాంటప్పుడు మనం అలాంటి ఫ్రూట్స్ తీసుకొని ఉంటే వాటిలో ఉన్న సహజ గుణాలని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఎప్పుడు సీజనల్ ఫ్రూట్స్ని అవాయిడ్ చేయకండి. మనకి ఈ గ్రిల్ అయితే కాలిపోయిందండి. సో ఇప్పుడు వీటిని అయితే మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ఒక ఫోర్క్ సాయంతో మీరు ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. అంతే. స్మెల్ వైజ్ చాలా బాగుంది. ఇప్పుడు ఇంకో స్టిక్ని అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన ఛానల్ని షేర్ చేసి మాకు ఇంకా మరింత సపోర్ట్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇట్స్ రివ్యూ టైం. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను అనమాట. స్మెల్ వైజ్ చాలా బాగుంది. స్వీట్గా, పులుపు, కారం అన్నీ తెలుస్తూ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ట్రైయింగ్ అనదర్ పీస్. యాజ్ ఇట్ ఈజ్ బయట కొన్నట్టే వచ్చింది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన ఛానల్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్కి ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం.